గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములు ఇచ్చిన అన్నదాతలకు ప్రభుత్వం అమరావతి రైతులతో పాటు వార్షిక కౌలు చెల్లించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ పాలనలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. భూములు తీసుకునే సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కోరుతున్నారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణకు 2015లో చేనేతపల్లి, అజ్ఞంపూడి, బుద్ధవరం, అల్లాపురం, చిన్నావుటపల్లి గ్రామాల్లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం సుమారు 850 ఎకరాలను సేకరించింది. భూములిచ్చిన రైతులకు ఆర్థిక భరోసాను కల్పించేందుకు అమరావతిలో ప్లాట్లిచ్చేందుకు అంగీకారం తెలిపింది. అలాగే రైతులకు 10 ఏళ్ల పాటు ఏటా 50,000 చొప్పున కౌలు ఇచ్చేలా, ప్రతి ఏడాది 5,000 పెంచేలా ప్రభుత్వానికి రైతులకు మధ్య ఒప్పందం జరిగింది. 2019 వరకు రైతులకు వార్షిక కౌలును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అమరావతిలో ప్లాట్ల కేటాయింపును నిలిపివేసింది. వార్షిక కౌలు ఇవ్వకుండా చేతులెత్తేసింది. ఇళ్లను కోల్పోయిన 450 మంది నిరుపేదలకు R&R ప్యాకేజీతో న్యాయం చేస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదు. వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయం నేటికి వెంటాడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మా పొలాలు పాతకు 3 ఎకరాలు 2 ఎకరాల 70 సెంటు గవర్నమెంట్ వారు తీసుకుని అక్కడ రాజధానిలో ఇచ్చారు. దాని తాలూకు కౌలు దాదాపు 3-4 ఏళ్ళు ఇచ్చారు. అప్పటి నుంచి ఇవ్వట్లేదు. అయితే మా 60 సెంట్ల భూమి కోల్పోతే ఒక్కసారే ఒక బాబు గారు రాజధాని రైతులతో కలుపుతాము, అన్ని ఫెసిలిటీలు మీకు జరిగి ప్యాకేజ్ ఇస్తామన్నారని మేము నమ్మి ఆయన్ని ప్రభుత్వం డెవలప్ చేస్తాడు ఆయన అని చెప్పి నమ్మి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వంలో 2 కవులు పడినాయి. టీడీపీ ప్రభుత్వం పోయిన తర్వాత మాకేమీ రాలే. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న సన్నకారు రైతులు. మేము కోరేది ఏంటంటే రావాల్సిన కౌళ్ళు ఏవైతే ఉన్నాయో అది ఇప్పించవలసిందిగా కోరుచున్నాము. నాది 4 ఎకరాల ల్యాండ్ విమానాశ్రయ విస్తరణలో భూమి కోల్పోయాను. ఇప్పటికి 7 సంవత్సరములు రావాల్సిన పెండింగ్ కౌళ్ళు ఉన్నాయి. అయ్యా బాబు గారు, దయచేసి గన్నవరం ఎయిర్పోర్ట్ రైతులకు కౌళ్ళు వేసి ఆదుకోవలసినదిగా మేము కోరుతున్నాము. నిర్వాసితులు నెత్తి నోరు బాదుకుంటే 2021 జూలై 20న లాటరీ పద్ధతిలో R&R ప్యాకేజీ కింద చిన్నవుటపల్లిలో సిద్ధం చేసిన లేఅవుట్లలో ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. మొత్తం సుమారు 450 మంది నిర్వాసితులుంటే కేవలం 362 మందిని మాత్రమే లబ్ధిదారులుగా గుర్తించారు. లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకునేందుకు నగదును విడుదల చేయడంలో జాప్యం చేశారు. విమానాశ్రయం ఇస్తారని కానీ పొలం తీసుకున్నారు బాబు గారు ఉండగా ఇచ్చాము. కౌళ్ళు ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు ఇచ్చారండి. తర్వాత వైసీపీ వాళ్ళని అడిగినా కానీ ఎవరు స్పందించలేదు. ఇది చాలా ఇబ్బందులు పడుతున్నామండి బాగాని. రైతులందరూ కలిసి వచ్చి ఆ రోజున భూములు చంద్రబాబు గారి మీద నమ్మకంతోనే భూములు ఇచ్చామండి. ఇప్పుడు మాత్రం మా ఇబ్బందిని కొద్దిగా గ్రహించి ప్రభుత్వం కొంచెం ఇందులో కలగజేసుకుని కౌళ్ళు కానీ ఇళ్ల ప్లాట్లు పోయిన వాళ్ళు కానీ కొంచెం దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. గన్నవరం విమానాశ్రయ విస్తరణ బాధితులు 9 సంవత్సరాలుగా మా పోరాటం. మరి ఈ ప్రభుత్వంలో ఆయన చేస్తారు, ఈ ప్రభుత్వంలో చేస్తారంట. గతం నుంచి 9 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. కనీసం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ సమస్యలు, రీసెంట్గా మళ్ళీ కొత్త ఎయిర్పోర్ట్స్ అన్నారు. కనీసం ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించి ఈ సమస్యలను పరిష్కరిస్తేనే ఇవన్నీ ఆగుతాయండి. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరం విమానాశ్రయ అభివృద్ధిని గాలికొదిలేయడంతో పాటు రైతుల సమస్యలను కూడా గాలికొదిలేసింది. దీంతో వార్షిక కౌలు రాక భూములు ఇచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత 5 ఏళ్లు పెండింగ్లో ఉన్న వార్షిక కౌలును చెల్లించడంతో పాటు రాజధానిలో ఏదైతే ఫ్లాట్లు ఇవ్వని రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాజధానిలో ఫ్లాట్లు కేటాయించాలంటూ కూడా గన్నవరం విమానాశ్రయ అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ సైదాతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, గన్నవరం, కృష్ణా జిల్లా.